గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఎయిర్ స్ట్రైక్స్ సాయంతో భారీ భవనాలను పేల్చివేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజా స్ట్రిప్ ను వదిలి వెళ్లిపోతున్నారు పాలస్తీనియన్లు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ క్లియరెన్స్ కి సంబంధించి మాట్లాడుతోంది ఇటు ఇజ్రాయెల్. ఏకంగా 10 లక్షల మంది గాజా సిటీలో ఉంటే ఇప్పటికే 3,50,000 మంది వదిలి వెళ్ళిపోయారు. ఇంకొక 2,50,000 మంది విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెబుతున్నట్టుగా ప్రస్తుతం ఇటు ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ చెప్తున్న సందర్భం. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. భవనాలు ఏ స్థాయిలో అక్కడ పేలుతున్నాయనేది. ఇజ్రాయెల్ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్, వైమానిక దాడుల్లో ఇటు గాజా అతలాకుతలం అయిపోతోంది. కొద్ది రోజుల క్రితం యునైటెడ్ నేషన్స్ కూడా ఆందోళన వెలుబుచ్చిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా మారుతున్నాయి. రోజు రోజుకి అక్కడ పరిస్థితులు మరింత సంక్షోభానికి దిశగా, మరింత ఇబ్బందికర వాతావరణంలోకి కూరుకుపోతున్న పరిస్థితి.